ప్రకాశం జిల్లా రాజకీయం కాకమీదుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో నామినేషన్ల పర్వం మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో అలకబోనిన నేతల్ని బుజ్జగించేందుకు ఆయా పార్టీలు రాయబారాలు చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న వేళ ప్రకాశం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. తెలుగుదేశం పార్టీ 10 నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేకుండా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ దర్శి, కనిగిరి నియోజకవర్గాలపై మాత్రం వివాదం వీడలేదు. చివరి క్షణంలో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు దర్శి టికెట్ కేటాయించడంపై 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణులు కొంత అసంతృప్తికి గురయ్యారు. కదిరి బాబురావుకు కనిగిరి స్థానమే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్కు మంత్రి సిద్ధ పోటీ చేస్తున్నందున దర్శి స్థానం మళ్లీ ఆయన తనయుడికి కేటాయించాలని కొంతమంది కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన అధిష్టానం అసమ్మతి కార్యకర్తలను సముదాయించే పనిలో నిమగ్నమైంది. ఒంగోలు అసెంబ్లీ స్థానంలో కొంతమంది అసంతృప్తులు తెలుగుదేశం పార్టీకి దూరం జరగడం సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ఇబ్బందిగా మారింది. పార్టీ నుంచి వెళ్లేవారిని దామచర్ల ఆపే ప్రయత్నం చేయడం లేదని, అలకలు తీర్చే విషయంలోనూ ఉదాసీనంగా ఉంటున్నారని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాలను వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొంతమేర పార్టీ బలపడిందని వైకాపా నేతలు భావిస్తున్నారు. కొండెపిలో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉత్సాహంగా ప్రచారం సాగిస్తుండగా ఇక్కడ వైకాపా టికెట్ పై పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెంకయ్యకు వైకాపా అధిష్టానం టికెట్ ఖరారు చేయగా ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న అశోక్ బాబు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ జెండాలు దగ్ధం చేసి నిరసన బాట పట్టారు. పర్చూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం అభ్యర్థి ఏలూరు సాంబశివరావు తనదైన శైలిలో అసంతృప్తుల్ని బుజ్జగించి ఇబ్బందులు తొలగించుకుంటున్నారు. వైకాపా సమన్వయకర్తగా ఉన్న రావి రామనాథన్ని పార్టీలోకి తేవడంలో ఏలూరి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. దగ్గుబాటి భార్య పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో ఉండడం, దగ్గుబాటి వైకాపాలో ఉండడంపై ఓటర్లలో చర్చ సాగుతోంది. వైకాపా అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నం ఆయన ఇంకా చేయలేదు. ఇది తమ పార్టీకి కలిసి వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. చీరాలలో తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాం పాత పరిచయాలు, ఆమంచి వ్యతిరేక వర్గాలను ఏకతాటి మీదకు తేవడంలో సఫలమయ్యారు. వైకాపా ఇన్ఛార్జి యడం బాలాజీ అసంతృప్తితో తెలుగుదేశంలో చేరడం కరణానికి కలిసి వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మార్కాపురంలో వైకాపా అసమ్మతి తీవ్రస్థాయికి చేరింది. టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి పార్టీ మొండిచే చూపింది. నాగార్జున రెడ్డిని బరిలోకి దింపింది. జంకే వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంతనూతలపాడు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ బరిలో నిలిచారు. ఎప్పటినుంచో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళన చేస్తున్న అసమ్మతి వర్గం అధిష్టానం నిర్ణయంతో ఒక్కసారిగా కంగుతింది. ఇక్కడ కొంతమంది అసమ్మతులను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో జనసేన పార్టీ ఎంపికలు ఇంకా పూర్తి చేయలేదు. గిద్దలూరు నుంచి రియాజ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత చంద్రశేఖర్ యాదవ్ కు టికెట్ కేటాయించారు. రియాజ్ ను ఒంగోలు అసెంబ్లీ స్థానానికి మార్చారు. మిగతా స్థానాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. భాజపా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల వేటలో ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ సమీపిస్తున్నందున త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.